హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ మునంగాకు పొడిని చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా ఆయిల్, నెయ్యి ఈ రెండు వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ మినపప్పు, ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా శనగపప్పు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని బాగా ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోనే 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు ఇదే ప్యాన్లో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకున్న మునంగాకుని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ మునంగాకు మన హెల్త్కి చాలా మంచిది. ఈ పొడిని మనము గాజు సీసాలో నిల్వ చేసుకుంటే 2 to 3 months వరకు నిల్వ ఉంటుంది. దీన్ని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడి తిన్నామంటే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా ఆయిల్లో వేగనివ్వాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కంప్లీట్గా క్రంచీగా ఆకు అనేది కావాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ బరుకగా గ్రైండ్ చేసుకొని అందులో ఇప్పుడు మునంగాకును కూడా వేసుకోవాలి. ఇందులోనే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని కూడా కొంచెం బరుకగా మిక్సీ చేసుకోవాలి. అంతే, మునంగాకు పొడి మనకు రెడీ అయింది. చూసారా, ఇలా ఈ పొడి అనేది ఇలా పర్ఫెక్ట్గా దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని నిల్వ చేసుకోవడమే. అంతే, టేస్టీగా ఉండే మునంగాకు పొడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.